అందరికీ నమస్కారం అండి. అయితే నేను డిఎస్సికి మోడల్కి గురుకులకు ప్రిపేర్ అవుతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి గురుకులకు ఏమేమి బుక్స్ అవసరం ఉంటాయో ఏమేమి ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనలాగా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకు గురుకులకు వచ్చేసి 300 మార్క్స్కి పేపర్ ఉంటుంది. సో 100 మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించి ఉంటుంది. అయితే అవి ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కంటెంట్కు మెథడ్కి ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. సో మెథడ్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. దానికి వచ్చేసి నా దగ్గర వచ్చేసి మోడర్న్ సైన్స్, ఇక్కడ చూడండి, మోడర్న్ సైన్స్ టీచింగ్, ఇది ఆర్సి శర్మ బుక్. ఇది చాలా బాగుంటుంది. అయితే లాస్ట్ టైము గురుకుల ఎగ్జామ్లో 80% బిట్స్ ఈ బుక్లో నుంచే వచ్చాయి. సో ఇది కూడా నేను ఒకసారి చదివాను. సో ఈ బుక్ ఎవరైనా గురుకులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర ఇది ఉండాల్సిందే, అంత బాగుంది. సో ఈ బుక్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి అని అంటే అకాడమీ బుక్స్, టెక్స్ట్ బుక్స్. అయితే గురుకుల అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం బుక్స్ తీసుకోండి. వీలైతే తెలుగు మీడియం దొరికితే తెలుగు మీడియం కూడా తీసుకోండి. ఇక చూడండి, నా దగ్గర ఈ విధంగా తెలుగు మీడియము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రము, ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది బుక్ చాలా పాతగా అయిపోయింది. సో ఈ బుక్ వచ్చేసి సెకండ్ ఇయర్ బుక్. సో చూడండి, నేను డయాగ్రామ్ చూపిస్తున్నా ఎందుకంటే పైన అట్ట అనేది పోయింది, అట్ట లేదన్నమాట. సో ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ తెలుగు మీడియం జువాలజీ బుక్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్ చూడండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ బుక్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా మెయిన్గా గురుకులకు ప్రిపేర్ అవ్వడానికి మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీ బుక్స్. సో ఇది వచ్చేసి ఇది చూపిస్తా చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ బుక్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్ బుక్ వచ్చేసి ఒక్క నిమిషం అండి, ఇగో ఈ విధంగా ఉంటుంది. నేను ఇంట్రొడక్షన్ చూపిస్తున్నాను. బుక్ అట్ట ఫస్ట్ పేజీ పోతే దీనికి నేను ఇలా షీట్ అనేది అంటించుకున్నాను, ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. సో ఇది సెకండ్ ఇయర్ జువాలజీ. సో ఈ 4 బుక్స్ అయితే వీటికి మనకు సపోర్టెడ్గా ఇంకొక బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. గురుకులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన మెయిన్ బుక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది గురుకుల మెయిన్స్ బయాలజికల్ సైన్స్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు కంటెంట్ అనేది అంటే మ్యాటర్ అనేది చాలా బాగుంది. మీకు ఒకసారి కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. సో ఇక్కడ కంటెంట్ వచ్చేసి లివింగ్ వరల్డ్, సెల్ టిష్యూ, ప్లాంట్ వరల్డ్, యానిమల్ వరల్డ్, సెన్స్ ఆర్గన్స్, ఇలా టాపిక్స్ ఉన్నాయి. అయితే ఈ టాపిక్స్ ఇచ్చి దీంట్లో బిట్స్ ఇచ్చిండన్నమాట మనకు. సో మనం బిట్స్ కూడా చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. సో గురుకులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ దగ్గర ఉండాల్సిన మెయిన్ బుక్స్ అండి. సో గురుకులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. అయితే 80% 80 కాదు 90% వరకు ఇంటర్ సిలబస్ నుంచే బిట్స్ వస్తాయి. ఒక 10% మనకు డిగ్రీ లెవెల్ పీజీ లెవెల్లో వస్తాయి. అయితే ఆల్రెడీ మనం ఇంటర్ బాగా చదువుతాం కాబట్టి ఆ బిట్స్ కూడా పెట్టగలుగుతాము. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇంటర్ బుక్స్ 10 times 20 times రివిజన్ చేసి రిపీట్గా చదువుతూనే ఉండాలి. ఇప్పుడు ఉన్న టైంలో మనకు చాలా టైం ఉంది కాబట్టి ఈ టైంలో మనము కంటెంట్ అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్ అయ్యి వాటి మీద బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మెథడ్కి వచ్చేసి ఆర్సి శర్మ బుక్ బాగుందండి, ఆ బుక్ తీసుకోండి. సో టెక్స్ట్ బుక్సే మెయిన్ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్స్ గురుకులకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండాలి. బట్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డిఎస్సికి ఏమేమి బుక్స్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.